యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. స్వాగతం. నా పేరు ఇందు. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. 100 ఏళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణాదేవి విగ్రహం కెనడాలో గుర్తింపు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు సీఎం జగన్ నివాళులు. తమిళనాడు ముంచెత్తిన భారీ వర్షాలు. దశాబ్దాల క్రితం దేశం నుంచి దొంగిలించబడిన దేవతామూర్తుల విగ్రహాలను భారత ప్రభుత్వం మళ్లీ స్వదేశానికి తీసుకుని వచ్చింది. దీనిలో భాగంగా వారణాసి నుంచి దొంగిలించబడిన అన్నపూర్ణాదేవి చారిత్రాత్మక పురాతన విగ్రహాన్ని కెనడా నుంచి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విగ్రహం అరుదైన విగ్రహం. 100 సంవత్సరాల క్రితం దొంగిలించబడినట్లు పేర్కొన్నారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రాకముందు వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి విదేశాలకు తరలి వెళ్ళినటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి యాంటిక్విటీస్ మూర్తులు మన దగ్గరకు వచ్చాయి. కొంతమంది స్వాతంత్రం రాకముందు భయపెట్టించి తీసుకెళ్లారు. బ్రిటిష్ వాళ్ళ ద్వారా కొన్ని వెళ్ళిపోయాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రాలను గుర్తించడం కానీ అవి ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఆ దేశాలకు వెళ్ళాయి, ఎన్ని రోజుల నుంచి వెళ్ళాయి, అవన్నీ కూడా చర్చించి ఒకటి మన దేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చాలా అనేక రకాలుగా ముందడు కూడా మనకు లభించింది. ఇప్పటికే కొన్ని వందల విగ్రహాలు వచ్చాయి. ఇటీవల నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా మీకు అందరూ చూసి ఉంటారు. ప్రచార సాధనాల్లో అమెరికాలో కూడా సుమారు 150కి పైగా విగ్రహాలను అక్కడ ఉన్నటువంటి మన దేశం నుంచి వెళ్ళినటువంటి కళా సంపదను అక్కడ ఈరోజు ఎంబసీలో ఉన్నాయి. అవి ఆడిట్ అవుతూ ఉన్నాయి. ఆ దేశ పరిమితి అమెరికా పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత అమెరికా నుంచి కూడా 150కి పైగా ఉన్నటువంటి యాంటిక్విటీస్ను భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మరికొన్ని విగ్రహాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. 2 ప్రముఖమైనటువంటి విగ్రహాలు తమిళనాడుకు సంబంధించినవి ఉన్నాయి, ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఉన్నాయి, ఒకటి రాజస్థాన్కి సంబంధించినవి ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఈ విగ్రహాలను కూడా త్వరలోనే ఆ యొక్క రాష్ట్రాలకు అప్పగించేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తాము. కెనడా నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కెనడా ప్రభుత్వంతో చర్చించి మన దేశం నుంచి 100 సంవత్సరాల క్రితం తీసుకెళ్లినటువంటి అన్నపూర్ణ మాతేశ్వరి మూర్తిని గత నెలలో ఆగస్టులో భారత్ రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో వారణాసిలో అన్నపూర్ణ మాత యొక్క ప్రాముఖ్యత అక్కడ ఉండేటువంటి ప్రజలు అత్యధికంగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట్లో కూడా అన్నపూర్ణ మాతేశ్వరి యొక్క పూజలు చేసేటువంటి సాంప్రదాయము వారణాసిలో ఉంది. అటువంటి ప్రాంతం నుంచి కూడా 100 సంవత్సరాల క్రితము ఈ విగ్రహాన్ని మరి కెనడా కొంతమంది తీసుకెళ్లడం జరిగింది. స్వాతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై జలమయమైంది. చెన్నైలోని కేకే నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో భారీగా వర్షపు నీరు చేరింది. పలు వార్డుల్లోకి వర్షపు నీరు చేరడంతో రోగులు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా బ్యాంకులు టిట్కో రుణాలను వారం రోజుల్లో లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లఠాకర్ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. లబ్ధిదారుల నుండి సమాచారం అవసరమైతే వారి వద్ద సేకరించి బ్యాంకులకు అందజేయాలని టిట్కో ఈఈని ఆదేశించారు. టిట్కో రుణాలు జిల్లాలో 68 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కొంత మాత్రమే ఆయా బ్యాంకులు విడుదల చేయడమైందని, డిసెంబర్ నాటికి 100% విడుదల చేయాలన్నారు. ఏ బ్యాంకులు పెండింగ్లో ఉన్నది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కలెక్టర్కు వివరించారు. ఏపీ ఎంఐసి పీడీ జమదగ్ని మాట్లాడుతూ ఓడిఓపీ కింద రుణాలు ఏ బ్యాంకులు విడుదల చేయలేదో కలెక్టర్కు వివరించగా పెండింగ్లో ఉన్న రుణాలు తక్షణమే విడుదల చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. Let us first discuss the issues related to the dispersal of different loans. See, equal loans, then is informative informal. So that will take up. So, loans, none other than Honorable CM also
particularly emphasize on this concerned bankers can be given opportunity so that we can further emphasize on it. Your coordinator will go. Sir, good evening, sir. The total budget. Very pathetic. Which are the banks which are not yet disbursed? చెప్పండి. ఏ banks ఉన్నాయి వాళ్ళ ఎంత amount pending ఉంది? Major banks are Canara Bank. How much you respond? Controller. Yeah, please Mike. Sir, branches technically sir trading on local government branches sir in coordinate mostly 80% is recycling sir. Sir, what yes, sir. కమిషనర్ గారు గట్టిగా మాట్లాడండి వినపడేలాగా పర్వాలేదు. తర్వాత బ్యాంక్ లింకేజ్ టార్గెట్ సార్ మొత్తం 800 సంబంధించి 28.4 crores సార్. 28 crores. Yes sir. Okay. This is going to be 73 applications sir. Around 3 crores. 5% construction is over. ఇది ఏ విధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాడు వాళ్ళు దొరికే కొట్టుకుంటే వాళ్ళకి వీళ్ళ కొట్టి ట్రాన్స్ఫర్ చేసేవాడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే 30,000 డ్రా చేస్తున్నారు అది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ హౌసింగ్ If they are drawing it for housing, we have to allow that. అండ్ హౌసింగ్ కోసం డ్రా చేయట్లేదు ఇక్కడ మన వాళ్ళకి That we have to ensure that you use it for housing. 7% ఎన్ఆర్ఎం స్కీమ్ కింద వస్తుంది And revenue all over it కూడా attach చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్నారని తద్వారా కుటుంబాల బాగుపడతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాల వలస మండలం అక్కివరం గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఎంపీపీ జెడ్పీటీసీలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ మీరు సన్మానం చేసి వేసే పూల దండలు మా బాధ్యతలకు గుర్తు చేయాలన్నారు. ప్రజలు మనకిచ్చే సర్వ అధికారం సద్వినియోగపరచుకునే విధంగా ఉండాలన్నారు. నాకు అర్థమైపోయింది అనుకున్నాను. నేను చెప్పుకోవాల్సింది డైరెక్ట్గా నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రజల వేదిక దగ్గరికి వెళ్తాననుకున్నాడు. ప్రజల్ని కలుసుకుంటూ ఈనాడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. రైట్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పాలన చేస్తున్నారన్నటువంటిది మనందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుతో పాలన చేస్తున్నారు. ఎన్నెన్నో తిడుతున్నారు, ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. ఆయనకి సంబంధం లేనటువంటి దాంట్లో కూడా పెట్టి మాట్లాడుతున్నారు. ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ముందు తన లక్ష్యం ముందు కనబడుతుంది. ఆయన ముందు తన గమ్యం కనబడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలాలి, జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవనం ఇవ్వాలి. అంతేకాదు అవినీతి లేనటువంటి పాలన అందిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన తొలిలోనే చెప్పారు. దాంట్లో భాగంగా ఈనాడు మొత్తం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారుడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అక్కడ బటన్ నొక్కితే అమ్మఒడి కార్యక్రమం అమ్మ ఖాతాలోకి వస్తుంది. ముఖ్యమంత్రి బటన్ నొక్కితే వాహన మిత్ర కార్యక్రమం ఆటో డ్రైవర్ ఖాతాలోకి వస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి బటన్ నొక్కితే రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలోకి వస్తుంది. ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మధ్యవర్తులు లేకుండా, రాజకీయ బ్రోకర్లు లేకుండా, దళారీలు లేకుండా, ఎవ్వరూ లేరు. మధ్యవర్తులు లేరు, దళారీలు లేరు, రాజకీయ బ్రోకర్లు లేరు. జన్మభూమి కమిటీలు అసలే లేవు. మీరు ఎప్పుడైనా పిచ్చిలో 1వ తారీఖు నాటికి తెల్లవారేసరికి తలుపు కొట్టి ఇంటికి అందించే కార్యక్రమం మీ జీవిత చరిత్రలో ఎప్పుడైనా చేయగలుగుతారా అని నేను అడుగుతున్నాను. కానీ ఈనాడు వేకోజాము 5వ గంటలకి టిక్ 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 మరి మీ తలుపు చెప్పడం ఇచ్చేది ఎవరో మన వాళ్ళు. మీ చేతికి అందిస్తున్నారు. కళ్ళంలో ఉంటే కళ్ళం కందిస్తున్నారు, పొలంలో ఉంటే పొలం కందిస్తున్నారు, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో అందిస్తున్నారు, ఎక్కడో విశాఖపట్నంలో వైద్యం తీసుకుంటే అక్కడికి అందిస్తున్నారు. This is the government of Jagan Mohan Reddy. Doorstep delivery
ఇంటి తలుపు తట్టి ఈనాడు ప్రభుత్వం సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నేను మనం చేస్తున్నాను. నేను చెప్పమనండి వాళ్ళని, మీ ఊళ్ళలో రావడం లేదా మీకు ఇంటికి పెన్షన్? మీ ఊళ్ళలో అమ్మఒడి ఆమె ఖాతాలో రావడం లేదా? లేదు జగనన్న ఆసరా కొన్ని లక్షల కోట్లు మీరు చెప్పారు ఎన్నికల్లో. గత ముఖ్యమంత్రి మీరేం కట్టొద్దు, మీ బంగారాలు విడిపించకండి, మీరేమీ చేయొద్దు, నేను వచ్చి విడిపిస్తానంటే పాపం నమ్మారు మనాలంతా. పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ముగ్గురికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ 1.08 లక్షల విలువైన చెక్కులను మాగువరం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం పంపిణీ చేశారు. సారవకోట మండలానికి చెందిన బుద్ధల లక్ష్మణరావు, చెల్ల సీమన్న రెడ్డి రత్నాలు పలు అనారోగ్య కారణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చికిత్సకు అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయడంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కృషి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం పొందిన వారంతా సీఎం జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకి వైకాపా ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామంలో నాడు నేడు పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలను పునః ప్రారంభించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అమ్మఒడి పథకంతో విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు ప్రభుత్వంలో విలీనానికి ఎలాంటి బలవంతం లేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లటాకారు వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆయన 7 పాఠశాలలపై ప్రత్యేక అధికారులు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో 7 పాఠశాల యాజమాన్యం విలీనానికి వాలంటీర్గా ముందుకు రావాలన్నారు. పాఠశాలలలో పిల్లలు లేని చోట ప్రభుత్వంలో కలపమని ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చినందువలన ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందన్నారు. సరెండర్ చేసిన 7 పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలలో నియమిస్తామని చెప్పారు. పలాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్తో మాట్లాడుతూ కళాశాలను స్వయంగా నడిపించుకుంటామని కలెక్టర్ దృష్టికి తీసుకొని కళాశాల యాజమాన్యం తీసుకురాగా ఒక దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పారు. Precisely for these reasons only, meeting is called. Yesterday we also had some clear instructions from Honorable Education Minister as well as Special Chief Secretary Education. It is a voluntary process. There is no force, there is no compulsion on part of the schools to participate in it. So, మీరు schools already మీరు teachers ki surrender చేశారు, లేకపోతే మీ assets ki surrender చేశారు. In case you still have any apprehension, లేదు మేము మా స్కూల్స్ నడిపిస్తాము,
మాకే ఎయిడెడ్ టీచర్స్తో పాటు నడిపిస్తాము, అలాంటి కూడా మీ ఏదైనా ఆలోచనలు ఉంటే ఇట్ ఈస్ అలౌడ్. సో ఫోర్స్ఫుల్ కానీ ఇది లేదు. దేర్ ఆర్ మెనీ ప్రైవేట్ స్కూల్స్ వేరే జిల్లాలో కానీ మన జిల్లాలో కూడా మీరే చెప్తున్నారు ఆల్రెడీ 8 స్కూల్స్ ఎయిడెడ్ టీచర్స్ ఉన్నప్పుడు కూడా క్లోజ్ అయినాయి. మన దగ్గర టీచర్స్ లేవు ఇన్ మెనీ అదర్ లొకేషన్స్. నో దేర్ వేర్ ఎయిడెడ్ టీచర్స్ అప్రూవల్స్ ఉన్న పోస్ట్ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ లేక కొంతమంది గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి మా స్కూల్స్ కి కూడా మీరు టేక్ ఓవర్ చేయండి అని చాలా చోట అలాంటి సందర్భాలు జరిగాయి. బికాస్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆర్ ద కరెస్పాండెంట్ టు రన్ ద స్కూల్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్. సో దానివల్ల ఈ ప్రాసెస్ మొత్తం మొదలైంది మన రాష్ట్రంలో. సో ఆ ప్రాసెస్ లో ఎక్కడ కూడా మేనేజ్మెంట్స్ కి లేకపోతే పిల్లలకి పేరెంట్స్ కి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళాలని గవర్నమెంట్ ఆలోచన లేదు. ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ as well as best interest of the education that this step has been taken by the government. So దీంట్లో we would like to ask the managements of the aided schools, మీకు ఏమైనా ఇంకా అప్రిహెన్షన్ ఉందా? మీరు ఇంతకు ముందు విల్లింగ్నెస్ ఇచ్చారు, మీరు సరెండర్ చేశారు, బట్ లేదు మాకు ఇంకా నడిపించాల్సిన ఉంది అని మీ ఆలోచన ఏమైనా ఉందా? If any such thing is there, government is still open for that. Government is still willing to take your గతంలో ఇచ్చిన కన్సెంట్ ఇంకా మీరు వెనక తీసుకుంటాము, మేము మా స్కూల్ నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఏమైనా ఆలోచన ఉంటే వీఆర్ స్టిల్ ఓకే విత్ దట్. అది విషయం ప్రత్యేకంగా అందరూ మేనేజ్మెంట్స్ కి చెప్పమని నిన్న గవర్నమెంట్ మాకు కలెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పేపర్ ద్వారా వాటి ద్వారా మీ అందరికీ తెలుస్తుంది ఇది వాలంటరీ ప్రాసెస్, ఫోర్స్ఫుల్ గా కంపల్షన్ గా ఏమి చేయాల్సిన లేదు అని అందరికీ తెలిసింది. బట్ డైరెక్ట్ గా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కూర్చొని ఒకసారి అందరితో మాట్లాడితే ఇంకా ఏమి డౌట్ లేకుండా మీకు ఆ మెసేజ్ చేరినట్టు అవుతుంది. సో దట్ ఈస్ ద పర్పస్. సో దానివల్ల ఈ రోజు ఈ ప్రత్యేకంగా మీటింగ్ పిలవడం జరిగింది. సో మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలు, మీ రిమార్క్స్, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. కాదు ఇప్పుడు ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చేసాము, మేము ఆల్రెడీ సరెండర్ చేసేసాము, పిల్లలు కూడా కొంతమంది వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము నడపలేము అలాంటివి ఉంటే ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్. మీ కన్సెంట్ స్టిల్ విత్ హోల్డ్స్, మీ కన్సెంట్ విత్ హోల్డ్ ఉంటుంది. మీరు సరెండర్ చేసిన టీచర్స్ కి ఆల్రెడీ మేము తీసుకున్నాము, మీ పిల్లలకి కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ లో మ్యాపింగ్ చేసి వాళ్ళకి అలాట్ చేసేసాము. అండ్ కొన్ని 2 స్కూల్స్ అయితే అసెట్స్ తో పాటు కూడా ఇచ్చారు. సో దట్ విల్ బి రన్ యాజ్ గవర్నమెంట్ స్కూల్స్ లాగా ఇప్పటి నుంచి నడిపిస్తున్నారు. మిగతా 14 స్కూల్స్ ఎవరైతే స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కి సరెండర్ చేశారు వాటికి ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ గా. వంశధార ప్రాజెక్టు వివాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి జరిపిన చర్చలు ప్రయోజనం కలిగించలేదని రాష్ట్రాల సీఎస్లతో కమిటీ వేయడానికి నిర్ణయించడం బాధాకరమని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ విమర్శించారు. అరసవల్లిలోని తన గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడారు. ఒరిస్సా సీఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్చలు ప్రజలకు మేలు చేకూరే విధంగా లేదన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న అన్న క్యాంటీన్లను ప్రైవేట్ హోటళ్లకు ఇవ్వడం ఎంతవరకు సబబని గూండా ప్రశ్నించారు. భారతదేశం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్ట్స్ విషయం గురించి అధ్యయనం చేసేటప్పుడు నూతన దేవాలయాలుగా అభివర్ణించేవారు అన్నది అందరికీ తెలుసు. అదే విధానం, అదే స్పిరిట్ మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి రామారావు గారు కానీ అదేవిధంగా చంద్రబాబు గారు కానీ కనపరచడం అందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వంశధార ప్రాజెక్టు గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా కొత్త నిశ్చయంతో ముందుకు పోవడం, ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడడం, ఒత్తిడి తేడానికి ప్రయత్నం చేయడం అందరికీ తెలిసిందే. నిన్న ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారితో మాట్లాడడం మంచి చర్య. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రభుత్వాలు మారేటప్పుడు కూడా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందే. అదే విధానం ఈ యొక్క వంశధార ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ చేసింది, తెలుగుదేశం చేసింది,
అదే సందర్భంలో ఈవేళ మీరు కూడా ప్రయత్నం చేస్తే చాలా సంతోషం. అయినా ఈ ప్రయత్నంలో నేను చెప్పాలంటే కేవలం సిఎస్సీల కమిటీతో ఈ యొక్క కార్యక్రమం పూర్తవడం నాకు నిరాశ నిస్పృహ కలిగిస్తున్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ వివాదం అతి చిన్న వివాదం. మనం 106 ఎకరాలు అంటే వాడు 200 ఎకరాలు అంటున్నారు. నేను నిన్న మీటింగ్లో 106 ఎకరాలన్నా 200 ఎకరాలన్నా అతి చిన్న సమస్య. ఒరిస్సా ఏం చెప్పినా చేయడానికి మేము ముందులోకి వస్తాం అన్నటువంటి విషయం మన వాళ్ళ తలక స్టాండ్. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు నవీన్ పట్నాయక్ గారు అంటే చాలా ఇష్టం. చాలా సింపుల్ మ్యాన్, మేధావి. అటువంటి ఆయన కూడా ఈ చిన్న విషయాన్ని ఈ విధంగా పోస్ట్పోన్మెంట్ చేస్తూ దశాబ్దాల కాలం బాల కార్మిక వ్యవస్థ వల్ల బాలలతో పాటు తల్లిదండ్రులకు అన్ని విధాల అనర్థాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువని చీఫ్ మెజిస్ట్రేట్ జయలక్ష్మి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ హైస్కూల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి జయలక్ష్మి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితులకు ఎదుగుదలకు 100% మంచిది కాదని అన్నారు. శారీరకంగా మానసికంగా జీవితాలు నిర్వీర్యమయ్యి వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలు బడి బయట ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులతో ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మాణానికి నాంది పలకాలని సూచించారు. ఈ ఫోరమ్స్ అన్ని కూడా రివ్యూ చేసేది చిల్డ్రన్స్ రైట్స్, చిల్డ్రన్ ఫోరం అవ్వచ్చు, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ అవ్వచ్చు, లేకపోతే మీకు డిఈఓ ఉంటారు, ఎన్ఈఓ ఉంటారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీకు రైట్స్ అందుతున్నాయా లేదా, మీ రైట్స్ ప్రొటెక్ట్ చేయబడుతున్నాయా లేదా అని కోర్టు నుంచి చూసేది ఈ న్యాయ సేవా సంస్థ. వన్ ఎగ్జాంపుల్, నేను చెప్పకూడదు కానీ చెప్తేనే మీ రైట్స్ ఎలా కాపాడుతున్నావు, అలాగే స్కూల్స్లో వచ్చే సమస్యని ఎంత అవేర్నెస్ ఎక్కడో ఆఫీషియల్లో ఉన్న పిల్లలకి ఎలా ఉందో తెలియజేయడానికి ఒక ఎగ్జాంపుల్. 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న ఒక పాప నాకు ఒక కార్డ్ రాసింది, పోస్ట్ కార్డ్ రాసింది. ఏమనంటే ఒకసారి ఆ అమ్మాయితో బ్యాక్ టచ్ చేస్తాం. మీకు బ్యాక్ టచ్ ఉంటే చెప్తున్నారు కదా స్కూల్లో, వీళ్ళు చిల్డ్రన్ కమిటీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎక్కడన్నా చేయడానికి వాళ్ళు చెప్తున్నారు కదా. అలాగే ఆ పాపని ఒకసారి టచ్ చేయడం, ఆ అమ్మాయి కార్డు మీద నాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ వారికి నాకు పోస్ట్ కార్డ్ వచ్చింది. అంటే షీఈస్ అవేర్ అబౌట్ ది హర్ రైట్స్, అవేర్ అబౌట్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒకటి ఉంది. ఎవరు చెప్పారు కాదు, అక్కడ లెటర్ రాసిందా లేదా అంటే ఎవరో ఒకరి ద్వారా అక్కడికైతే వెళ్ళిందా లేదా, ఆ అమ్మాయి దాకా ఆ స్కూల్ దాకా వెళ్ళింది కదా. 4-5 కలిసి ఆ లెటర్ రాశారు. దాంట్లో 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు. 5 సైన్ చేశారు, పంపించారు. అంటే రైట్స్ కాపాడుతారు. తర్వాత ఏం జరిగింది అని ఒక క్యూరియాసిటీ ఉందా? ఓకే, అయితే ఆ లెటర్ రిసీవ్ చేసుకున్నాను, డిఈఓ గారికి నోటీస్ పంపించాను, కలెక్టర్కి లెటర్ అడ్రస్ చేశాను. ఆ లెటర్ని అడ్రస్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేశాము, చేసి ఆ తర్వాత ఆ సార్ సస్పెండ్ చేయడం. అలాంటివి సార్స్ మేడమ్స్ అందరూ ఇలా ఉంటారు. 99% అందరూ మంచి వాళ్ళే. ప్రతి ఇన్స్టిట్యూషన్లో జడ్జెస్
రెవెన్యూ డిపార్ట్మెంట్. బట్టతల కప్పిపుచ్చి అమ్మాయిలకు కుచ్చుటోపి పెడుతున్న మాయగాడు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి బట్టతల కప్పిపుచ్చి అమ్మాయిలకు కుచ్చుటోపి పెడుతున్న మాయగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి తనను తాను ఎన్ఆర్ఐగా కలంగించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో మహిళలను పరిచయం చేసుకుని వారిని మాయమాటలతో మోసం చేస్తున్నాడు. సహజీవనం చేయడం, ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వడం హాబీగా మలుచుకున్నాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో విగ్గు మాస్టర్ విశ్వరూపం మొత్తం బయటకొచ్చింది. రఫీ ప్రాఫర్ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం. చదువు అబ్బక పాలిటెక్నిక్ మధ్యలోనే వదిలేశాడు. 2010లో వేర్వేరు చోట్ల కార్మికుడిగా పనిచేశాడు. రఫీకి భార్య, 2 పిల్లలు. వేధింపులు భరించలేక వాళ్ళంతా రఫీకి దూరంగా ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ రఫీ ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో ఎన్ఆర్ఐ అని బిల్డప్ ఇస్తూ మహిళలకు దగ్గరయ్యాడు. అలా కేపీహెచ్పీ కాలనీకి చెందిన బాధితురాలతో పాటు మరో 4గురిని ఒకే రకంగా మోసం చేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 ఏళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణాదేవి విగ్రహం కెనడాలో గుర్తింపు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు సీఎం జగన్ నివాళులు. తమిళనాడు ముంచెత్తిన భారీ వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే.